హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రమ్య వీరేన్ ఛానల్. చాలా డేస్ అయిపోయిందండి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి. డేస్ కాదు నియర్లీ 1 ఇయర్ దగ్గరగా అయిపోతుంది. లాంగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేయడం లేదు. ఇక్కడ నుండి రెగ్యులర్‌గా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే ఈ సీజన్‌లో చేసుకునే తాటి రొట్టె ఇంకా తాటి బూరెలనేవి ఎలా చేసుకోవాలనేది వీడియో చూద్దామండి. ఇక్కడైతే ముందుగా కొన్ని తాటికాయలనైతే తీసుకున్నాము. ఇవి మనకి ఎలా ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. అంటే అవి పగుళ్ళుంటే కొద్దిగా నిలవ ఉన్నట్టు, ఇంకా స్మెల్ చూసుకొని పులుపు వాసన వస్తే అవి నిలవ ఉన్నట్టండి. ఒక్కొక్కసారి చెక్ చేసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాలండి. తర్వాత ఏదైనా మన దగ్గర బలంగా ఉన్న దాంతో ఇలా ట్యాప్ చేయడం కానీ, లేదంటే మనం నేలపైన కూడా గట్టిగా కొట్టడం ద్వారా ఈ ఇలా చేయడం ద్వారా ప్రెషర్ ఇవ్వడం ద్వారా అవి పగిలి ఇలా కాయల పైన తొక్కైతే వచ్చేస్తుందండి. లేదంటే కొంచెం కష్టమవుతుంది. చూసారు కదా ఇక్కడ ఎంత ఈజీగా ఇది ఓపెన్ అయిపోతుందో. తర్వాత దీని లోపలున్న ఆ పీచుతో ఉన్న టెంకలనైతే తీసుకోవాలండి. ఇలా మన దగ్గర ఉన్న కాయలు టెంకులని తీసుకొని వీటిపైన కొద్దిగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేయాలండి. అలా వాటర్‌ని మనం చల్లడం వల్ల ఏంటంటే ఇవి మెత్తబడి పీచ్ అనేది ఇలా సాఫ్ట్‌గా అయితే అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆ తర్వాత మనం దీన్ని మన దగ్గర ఉన్న గ్రేటర్స్‌తో ఇలా దీంట్లో ఉన్న ఈ తాటి గుజ్జునైతే తీసుకోవాలండి. ఇది పెద్దదైతే ఈజీగా వచ్చేస్తుంది. నా దగ్గర చిన్నది ఉందండి. దీంతో కూడా ఈజీగా అయిపోతుంది. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే పైనున్న పీచ్ అనేది పైన ఉండిపోతుందండి. లోపలున్న గుజ్జు మాత్రమే మనకి ఈజీగా అయితే వచ్చేస్తుందండి. పీచుని సెపరేట్‌గా తీసుకోవాల్సిన పనైతే ఉండదు. చూసారు కదా ఇక్కడ వచ్చేసిందో. చూసారు కదా ఈ ప్యూరీ అనేది. దీంట్లో ఎక్కడ పీచ్ అనేది ఉండదండి. ఒకవేళ మీకు ఇంకా సాఫ్ట్‌గా ఉండాలి, దీంట్లో ఎలాంటి పీచు ఉండకూడదంటే ఒక ఫోర్క్‌ని మనం ఈ ప్యూరీలో పెట్టి ఇలా రౌండ్‌గా కలపడం ద్వారా ఆ ఫోర్క్‌కి ఏమైనా పీచు ఉంటే వచ్చేస్తుందండి. ఇక్కడ మా పిల్లలైతే ప్యూరీ చేసి మ్యాంగో ప్యూరీ అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ తాటి గుజ్జునైతే ఫస్ట్ కొలుచుకుంటున్నామండి. అంటే కప్ వైస్‌గా. ఇక్కడ మేము తాటి గుజ్జుని ఒక 3 కప్పుల వరకు అయితే తీసుకున్నామండి. ఎందుకంటే ఈ కప్పు క్వాంటిటీతోనే నెక్స్ట్ దీంట్లోకి మనం బియ్యపు రవ్వనైతే యాడ్ చేసుకుంటామండి. ఈ 3 కప్పుల తాటి గుజ్జుకి ఇక్కడ 2 కప్పుల వరకు బియ్యపు రవ్వనైతే వేసుకుంటున్నామండి. ఈ బియ్యపు రవ్వనైతే నానబెట్టాలండి ఒక హాఫ్ అన్ అవర్. ఇలా ఈ బియ్యపు రవ్వను తీసుకున్న తర్వాత నీటిని జల్లుతూ కలుపుకోవాలండి. ఒక్కసారి వాటర్ అయితే వేయకూడదు. మనము ఈ నీళ్ళని జల్లుకోవడం అనేది అవి జస్ట్ తడవడం వరకేనండి. బియ్యపు రవ్వ అనేది తడవడం కోసమే. అందుకే కొద్ది కొద్దిగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తూ మనం బియ్యపు రవ్వ అనేది తడిపి నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు బియ్యపు రవ్వ నానితే బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి సరిపడగా బెల్లాన్ని అనేది చిన్న పీసెస్ కింద అయితే ఇలా తురుముకోవాలండి. అప్పుడే తాటిగుజ్జులో బెల్లం అనేది కరుగుతుంది. ఇక్కడ బెల్లం క్వాంటిటీ నేను కప్పున్నర తీసుకున్నానండి. ఇక్కడ తాటిగుజ్జులోని స్వీట్‌నెస్‌ని బట్టి బెల్లం అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. మనం ఒకసారి చెక్ చేసుకొని ఎక్కువ తక్కువ అనేది బెల్లం అనేది టేస్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా సాల్ట్‌ని కూడా వేసుకున్నానండి. చిటికెడు సాల్ట్ కూడాను. తీసుకున్న బెల్లం కరిగే వరకు అయితే బాగా కలుపుకోవాలండి. ఎక్కడ బెల్లము ఉండకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం హాఫ్ అన్ అవర్ నానపెట్టుకుంచుకున్న బియ్యపు రవ్వనైతే కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. మొత్తం ఒకసారి వేయకూడదు. కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ నీట్‌గా కలిపి పెట్టుకోవాలండి. ఇది నాననవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనము బియ్యపు రవ్వను నానబెట్టి వేస్తున్నాం కాబట్టి ఇది ఇంకా ప్రత్యేకంగా ఇంకా నాననవసరం లేదండి. ఇంకా డైరెక్ట్‌గా మనము వీటిని కుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ లైట్‌గా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత దీనిపైన ఒక అరిటాకునైతే వేసుకుంటున్నాం. ఇది ఆప్షనల్ అండి. మీకు అవైలబిలిటీ ఉంటే వేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా కూడా ఆయిల్‌లో మనము ఏదైతే మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నామో ఆ తాటిగుజ్జునైతే వేసేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ ఆకు పైనైతే కొద్ది కొద్దిగా మనం ఏదైతే చేసుకున్నామో ఆ తాటిగుజ్జునైతే వేస్తున్నామండి. ఇది ఒక్కసారే వేయకూడదండి. కొద్ది కొద్దిగా వేస్తూ అలా స్ప్రెడ్ చేస్తూ వేయాలండి. ఇది ఎలా అంటే అడుగునున్న మనం వేసిన ఆయిల్ అయితే పైకి తేలుతూ వచ్చే వరకు కూడా స్లోగా చేత్తోనే పైన స్ప్రెడ్ చేస్తూ ఉండాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా! లో ఫ్లేమ్‌లోనే ఈ తాటి రొట్టెనైతే మనము కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాము. మూత అనేది డైరెక్ట్‌గా మొత్తం క్లోజ్ అయ్యేలా పెట్టకూడదండి. కొద్దిగా దానికి గ్యాప్ వచ్చేలా పెట్టాలి. ఎందుకంటే డైరెక్ట్‌గా పెట్టేస్తే మొత్తం ఆవిరికి ఆ వాటర్ అంతా తాటి రొట్టె పైన పడి ఆ వాటర్ సరిగ్గా ఉడకదండి. అందుకే కొంచెం పక్కకు తీసి మధ్య మధ్యలో ఆ మూత తీసి చెక్ చేస్తూ
మనం మూతనైతే పెట్టుకోవాలండి. ఇక్కడ మేమైతే పాతకాలం పద్ధతిలో బొగ్గులు వేడి చేసి వేసేవారు కదండి. అంటే కట్టెల పొయ్యి మీద తాటి రొట్టె అనేది వేసి దానిపైన బొగ్గులు వేసేవారు కదా. కట్టెల పొయ్యి మీద కాకుండా ఇక్కడ మా దగ్గర బొగ్గులు అయితే ఉంటే వాటిని ఇలా వేడి చేసి అరిటాకులను అయితే వేసి ఇంకా మూత అనేది పెట్టకుండా ఈ పైన వైపున ఈ బొగ్గులతో కాలే విధంగా ఇలా అరిటాకుల పైన అయితే వేసామండి. టేస్ట్ నిజంగా చాలా బాగా వచ్చిందండి. మీకు బొగ్గులు దొరికితే ఇలా వేసుకోవచ్చు. లేదంటే ఇందాక నేను చెప్పినట్టు మూతని ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టేసుకోవచ్చండి. ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి ఆ మూత తీసి చెక్ చేసుకుంటూ మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ బొగ్గులు అనేవి ఆరిపోకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఇవి గాలికి ఆరిపోతే ఇలా మధ్య మధ్యలో విసురుతూ అయితే ఉండాలి. కానీ ఈ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఏదైనా మన పాతకాలపు పద్ధతుల ద్వారా చేసే వంటలకి టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు కదండి, చాలా బాగుంటాయి. ఇక్కడైతే చెక్ చేస్తే తాటి రొట్టె అనేది బాగా కాలిందండి. అయితే వేడిగా ఉన్నప్పుడు ఈ తాటి రొట్టెని అనేది ఎప్పుడు మనము గరిటెతో తిప్పకూడదండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా కాలిందో, బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. పైన కూడా చాలా బాగా కాలిందండి. ఇలా డైరెక్ట్గా మనము గరిటెతో తిప్పకూడదండి వేడిగా ఉన్నప్పుడు. ఇలా దానిపైన ఒక ప్యాన్ పెట్టి రివర్స్ చేయాలండి. కొద్దిగా చల్లారిన తర్వాత చూసారు కదా ఇక్కడ ఎంత బాగా అయితే వచ్చిందో. కొద్దిగా మాడినట్టు ఉందనిపించిందండి. కానీ ఇలా ఉన్నప్పుడే లోపల అనేది బాగా కాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదండి ఎంత బాగుందో, చాలా సాఫ్ట్గా ఇంకా చాలా టేస్టీగా అయితే ఉందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా ఇది వేడిగా ఉన్నప్పుడైతే తాటి రొట్టెని అయితే తినకూడదండి. అది చేదుగా కంప్లీట్గా చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకొని అయితే టేస్ట్ చాలా బాగుందండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఈ సీజన్ కూడా అయిపోతుంది, లాస్ట్కి అయితే వచ్చేసిందండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా తాటిగుజ్జు అనేది కొద్దిగా ఉంటే దాంట్లోకి అమ్మ బెల్లం అయితే వేస్తున్నారండి బూరెలు అయితే వేయడానికి. ఇక్కడ బెల్లం క్వాంటిటీ ఆల్రెడీ చెప్పాను కదండి, స్వీట్నెస్ని బట్టి అమ్మ అయితే వేసి టేస్ట్ చెక్ చేసుకొని వేస్తున్నారు. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేశారు. అలాగే ఇప్పుడు దీంట్లోకి మనం వరిపిండిని అయితే వేస్తున్నామండి. ఈ బియ్య పిండి అనేది కొంచెం బరకగా అయితే ఉండాలండి మనకి. అంటే మరీ మెత్తగా ఉండకూడదండి. మెత్తగా ఉంటే బూరెలు అనేవి రావండి. కొంచెం వరిపిండి అనేది కొద్దిగా బరకగా ఉండి కొద్దిగా వేస్తూ కలపాలండి. ఒక్కసారి వేయకూడదు. కొద్దిగా వేస్తూ కలుపుతూ మనం బూరెలు వేయడానికి పిండి స్ట్రక్చర్ వచ్చే విధంగా మనము ఈ పిండిని అయితే కలుపుకోవాలండి. దీంట్లోకి ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతేను. ఇలా బెల్లం పిండి మొత్తం కలిసే వరకు ఉంచి ఇవి బూరెలు వేసే ముందు అయితే అమ్మ ఒక స్పూన్ కరాచీ రవ్వ అయితే వేశారండి. ఈ రవ్వ వేయడం వల్ల అంటే బూరెలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. ఇక్కడ ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకొని ఇక్కడ బూరెలను చిన్న సైజులో వేసుకోవాలండి. నార్మల్ బూరెల్లో వేస్తే లోపల పిండి అనేది ఉడకదండి. దానికోసమనే ఇక్కడ చిన్న సైజులో బూరెలు అనేవి వేసుకోవాలండి. ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే లోపల పిండి అనేది ఉడకదండి. కొంచెం టైం పడుతుంది. 5 to 10 మినిట్స్ అయినా స్లోగా అలా సిమ్లోనే ఉంచి ఈ బూరెలు అనేది వేసుకోవాలండి. చూసారు కదా ఇక్కడ ఈ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఈ బూరెలను అయితే వేయించుకోవాలండి. బయట క్రిస్పీగా లోన్ సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుందండి. వీటిని కూడా చల్లారిన తర్వాత తినాలి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బూరెలు కూడా బయట క్రిస్పీగా లోన్ సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీకు తాటి రొట్టి ఇష్టమా, తాటి బూరెలు ఇష్టమా అనేది కమెంట్స్లో షేర్ చేసుకోండి. అలానే రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.